ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరముకు ఎక్కిపోవుదువు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు యెషయా అన్నటువంటి ప్రవక్త ద్వారా హిజ్కియా దగ్గరికి వచ్చి ఆ పై వచనాలలో మనం చూసినట్లయితే, మరణకరమైనటువంటి రోగంతో నీవు ఉన్నావు, నీవు చనిపోతావు, ఇక నీ ఇంటిని చక్క పెట్టుకో అనేసి యెషయా ప్రవక్త హిజ్కియాతో చెప్పేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అలాగే మళ్ళీ కొన్ని రోజులకి హిజ్కియా ఆ మరణకరమైనటువంటి రోగంలో దేవుణ్ణి గోజాడడం మొదలుపెట్టాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు, తన తప్పుల్ని ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. అట్టి పరిస్థితులలో మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై యెషయాకి మళ్ళీ మాట్లాడతాడు. నా ప్రజలని ఏలుతున్నటువంటి హిజ్కియా దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్ళి ఈ మాట చెప్పుము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటా ఉన్నాడో చూడండి, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. 15 సంవత్సరాలను ఆయుష్ పొడిగించాడండి దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేనికోసమైతే నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఉన్నావు, దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తానే ఉన్నావు, నీ తండ్రి మారలేదు అనేసి ప్రార్థిస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో అప్పుల సమస్య అనేసి నువ్వు బాధపడతా ఉన్నావా? గర్భఫలం లేదు అనేసి నువ్వు బాధపడతానే ఉన్నావా? అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాటలు, ఆ రోజు దేవుని యొక్క మనసును మార్చుకొని ఏం చేసింది? ఒక కన్నీటి ప్రార్థన అండి. కన్నీటి ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. కన్నీరు దేవుని యొక్క మనసును కరిగించేదై ఉన్నది. హల్లెలూయా. హిజ్కియా అన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థించాడో 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్నాడు. ఈరోజు నీ కుటుంబమును గూర్చి, నీ బంధువులను గూర్చి, నీ యొక్క స్నేహితులను గూర్చి, నీ రక్త సంబంధాలను గూర్చి కన్నీటితో ప్రార్థిస్తానే ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు ఎట్టి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తా ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే ఆయన చూడలేడు. ఆయన నిన్ను బట్టి ఆయన కూడా అక్కడ ఆ పరలోకమందు కన్నీరు విడుస్తారు. అప్పుడు తండ్రి మన ప్రార్థనలని ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఏ వేదనలో అయితే నువ్వు ఉంటా ఉన్నావో, ఏదైతే కృంగుదలలో నీవు ఉంటా ఉన్నావో, ఏ బాధ చేత అయితే నువ్వు బాధింపబడతా ఉన్నావో, మరణకరమైనటువంటి రోగమే నీలో ఉందో, మరణ పడక మీద నువ్వు ఉన్నావేమో, అయితే దేవుణ్ణి ఈరోజు ప్రార్థించు. ఆ రోజు యెషయా ప్రవక్తను పంపించి మళ్ళీ ఎట్టి రీతిగా అయితే హిజ్కియా దగ్గర చెప్పి ఉన్నాడో, నీకు 15 ఏళ్ళు ఆయుష్ నేను ఇస్తా ఉన్నాను అనేసి ఈరోజు నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రతి అపవాది క్రియను కూడా దేవుడు లయపరచాలి అనేసి అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నీవు దేవునికి ప్రార్థించినప్పుడు. చాలా మంది కుటుంబాలు మనం అన్యులలో చూస్తూ ఉంటాం. చాలా మంది సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటారు, ప్రయాసపడతా ఉన్నారు. అక్కడికి వాళ్ళు రోగంలో ఉంటారు, అనారోగ్య పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉంటారు. వారికి వెళ్ళి యేసుక్రీస్తుని ఒక్క మాట అడగండి, మీ పాపములు క్షమించబడి ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అంటే, మాకు కాదు ఆ దేవుడు. హల్లెలూయా. ఏమంటా ఉన్నారు? మాకు కాదు ఆ దేవుడు. ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు కులానికి మతానికి దేవుడు కానే కాదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఇది కుల మార్పిడి కాదు, మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. హల్లెలూయా. ఈరోజు మేము అన్యులమండి. అయితే దేవుని మహాకృపను బట్టి నా ఆధార్ కార్డు మారలేదు, నా రేషన్ కార్డు మారలేదు, నా డేట్ ఆఫ్ బర్త్ మారలేదు, నా కులం మారలేదు, నా మతం మారలేదు, కానీ పాపరోత జీవితమైనటువంటి నా మనసు మారి ఉన్నది. హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి మమ్ములను దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో నిలుపుకొని ఉంటా ఉన్నాడు.
హల్లెలూయా. ఈరోజు ఎట్టి రీతుల మధ్య నువ్వు జీవిస్తా ఉన్నామో ఒక్కసారి ఆలోచన కలిగి జీవించు. హల్లెలూయా. నీ కన్నిటి ప్రార్థన దేవుని దగ్గరికి చేరితే పరిస్థితులను సైతం తలకిందులు చేస్తుంది. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఇటు రీతిగా ప్రార్థించు, దేవుని యొక్క మహా దీవెనలు పొందుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి వాక్యమును దీవించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్.